ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. కట్నం అడిగేవాడు గాడిద. సో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇది దేవతల రాజధాని కాదు, వేషల రాజధాని అన్న వైసీపీ నాయకుల నుంచి ఇప్పుడు జగన్ కొంచెం ఎక్స్ట్రీమ్ అయ్యి ఇది నదీ గర్భంలో ఉంది, సో అసలు ఇది అక్కడ రాజధాని ఎందుకు, సీఎం ఎక్కడుంటే అదే రాజధాని కదా, ఇంత హంగు ఆర్భాటాలు ఎందుకు అని మాట్లాడారు అమరావతి గురించి. సో మరి అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే సార్. ఏంటి సార్ పర్టికులర్గా అమరావతిని వైసీపీ వాళ్ళు ఎప్పుడూ టార్గెట్ చేస్తూనే ఉంటారు. సో పార్టీ అధినేత మాట్లాడితే ఒక రకంగా మాట్లాడతాడు, పార్టీ అభిమానులు నాయకులు మాట్లాడితే ఒక రకంగా మాట్లాడతారు. అంటే అమరావతిలో ఇంత అభివృద్ధి జరుగుతుందని వీళ్ళకి ఈర్ష, వాళ్ళు చేయలేకపోయిన కస ఏంటి సార్ అసలు? ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీదే అతనికి కసి. ఎందుకంటే 151 స్థానాలు ఇచ్చినాడు, నాకు 11 స్థానాలకు పడేస్తారా? 151 స్థానాలు ఇచ్చినప్పుడు కూడా అతను తన ఆస్తుల్ని కాపాడుకోవడానికి, తెలంగాణలో ఉన్నటువంటి తన ఆస్తులను కాపాడుకోవడానికి, ఆంధ్ర రాష్ట్రం నాశనం అయితే తప్ప ఇక్కడ తన ఆస్తులు పెరగవు కదా. 2014 నుంచి 2018 చివరి వరకు తెలంగాణలో పెద్ద వృద్ధి లేదు. అంటే సహజంగా ఉన్నటువంటిది ఆ రోజు అభివృద్ధి జరిగేదాన్ని వాళ్ళు చెడగొట్టుకోకుండా ముందుకెళ్లారు కాబట్టి ఈరోజు అభివృద్ధిని చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయిందో తెలంగాణ పైకి లేవటం మొదలుపెట్టింది. ఇది గమనించుకోవాలి. అప్పటి వరకు పెట్టుబడులు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఇతను తన ఆస్తులు అన్నీ ఎక్కడ ఉన్నాయి? తెలంగాణ, కర్ణాటకలో ఉన్నాయి. కాబట్టి తన ఆస్తులు పెరగాలి అంటే, తన గురువుకి మేలు చేయాలి అంటే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, అమరావతి పూర్తి కాకూడదు, పోలవరం పూర్తి కాకూడదు, పరిశ్రమలు రాకూడదు. అందుకనే జాకీ పరిశ్రమ రాప్తాడులో వస్తుంటే తరిమేశాడు. అమర్ రాజా విస్తరించే కార్యక్రమంలో భాగంగా అసలు అమర్ రాజానే లేకుండా చేయాలని ప్రయత్నం చేశాడు. సరే, వాళ్ళు తెలంగాణకు వచ్చేసారు. 10,000 కోట్ల రూపాయలతో ఇక్కడ పెట్టుబడి పెట్టుకున్నారు. అంటే ఎంతమందికి ఉద్యోగ కల్పన జరిగేది? అదే కనుక అక్కడే పెట్టుకుని ఉన్నట్టయితే అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంత మేలు జరుగుండేది, యువత యువకులకి. ఈరోజు దేశ విదేశాలకు వెళ్తూ, పక్క రాష్ట్రాలకు వెళ్తూ, వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర యువత పక్క రాష్ట్రాలకు వెళ్తూ ఉంటే ఎక్కడెక్కడో చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అని చెప్పని మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితులు ఏర్పడతా ఉంటే మళ్ళీ వాళ్ళని తరిమేశాడు. కియా పరిశ్రమ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు. కియా పరిశ్రమను తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు శాసనసభ సాక్షిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏమన్నాడు? ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి వాళ్ళతో మాట్లాడితే హైలీ రెస్పెక్టెడ్ రెడ్డిస్ అని చెప్పని వాళ్ళు లెటర్ రాశారంట. ఆ రోజు ఆయన మాట్లాడితే ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి పరిశ్రమ ఏర్పాటు చేశారు. మరి వాళ్ళ అంత ప్రేమ ఉండి, వాళ్ళ రాజశేఖర రెడ్డి మీద అంత ప్రేమ ఉందని చెప్పుకునే వీళ్ళు వాళ్ళు విస్తరణలో కార్యక్రమంలో భాగంగా పెట్టుకుంటామనేది ఎందుకు తరిమేశారు? ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలు. పోలవరం 72.5% పూర్తయితే మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు? దాన్ని వినాశనం చేసేసి ఈరోజు అదనంగా కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు అయ్యే విధంగా కాకుండా 4 సంవత్సరాలు అంటే 2021 పూర్తి కావాల్సింది 2028కి పూర్తి అయితే దాదాపు నాకు తెలిసిన వరకు ఆంధ్ర రాష్ట్రం 1,00,000 కోట్ల నుంచి 1,50,000 కోట్ల రూపాయలు నష్టపోయింది. ఎందుకో తెలుసా? విద్యుత్ వల్ల. నిజంగా కనుక అది పూర్తయిపోయి ఉంటే 2021 నాటికి ఈరోజు రూపాయి లోపే విద్యుత్ దొరికేది మనకి. అదనంగా విద్యుత్ కొనే అవసరం లేదు కదా. దానివల్ల అతని వల్ల నష్టపోయిన విషయాలు చెప్తున్నాను నేను. రెండవది, విద్యుత్ ఒప్పందాలు దేశ విదేశాలతో విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారు కదా. ఇతను వచ్చేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పని, అందుట్లో ఏదో జరిగిందని చెప్పని దాన్ని రద్దు చేసినందువల్ల కేంద్రం మిగిలిన వాళ్ళందరూ చెబుతున్నా కూడా వినకుండా 9,000 కోట్ల రూపాయలు ఒక్క యూనిట్ విద్యుత్ కూడా వాడుకోకుండా 9,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం చేకూర్చాడు. దానివల్ల 34,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడింది. ఈ 43,000 కోట్ల రూపాయలు అతను పుణ్యమే కదా. ఇప్పుడు అమరావతి చూసుకుందాం. అమరావతి కనుక నిర్మాణం పూర్తయి ఉంటే ఈ ఉద్యోగస్తులకు కావచ్చు, న్యాయమూర్తులకు కావచ్చు, వీళ్ళందరికీ అద్దెలు కట్టే పని ఉండేది కాదు కదా. ఆ భవనాలు పూర్తి చేసేసి శాసనసభ, సచివాలయం, ఏదైతే న్యాయస్థానం, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఫౌండేషన్ని పూర్తి చేసి ఉన్నట్టయితే ఈరోజు ఇంత ఖర్చులు ప్రభుత్వం మీద పడేది కాదు కదా. మరి ఇవన్నీ చేసింది ఎవరు? ఇంత ఆలస్యం కావడానికి కారణం ఎవరు? ఓన్లీ వన్ మ్యాన్, జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే తన ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం. ఇది గమనించుకోవాలి మిగిలిన వాళ్ళందరూ. మన సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడాడు, మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడారు,
ఇప్పుడు మళ్ళీ వచ్చి ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడు? కేంద్రం ఈరోజు రాష్ట్ర రాజధానిని డిక్లేర్ చేయబోతా ఉంది. రాష్ట్రపతి ఆమోదముద్ర పడబోతా ఉంది. న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోయాయి. ఈరోజు మంత్రివర్గంలో తీర్మానం చేసి అక్కడి నుంచి రేపు జరిగే బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్లో పెట్టి ఆమోదం తెలుపుకొని రాష్ట్రపతి గారికి పంపించేసి ఆమోదముద్ర వేయబోతున్నారు. ఈ సమయంలో వచ్చేసి దీన్ని చెడగొట్టాలని, పెట్టుబడులు రానియకుండా ఉండాలని, రెండో విడత పూలింగ్ సంబంధించి రైతులు ముందుకొచ్చి భూములు ఇస్తుంటే ఇవ్వకుండా ఉండాలని తను వేసినటువంటి మరో ఎత్తుగడ ఇది. రాష్ట్రం మీద ప్రేమ కాదు, తన ఆస్తుల మీద ప్రేమ. ఇది గమనించుకోండి ప్రతి వాళ్ళు కూడా. దీనికోసం మాత్రమే అతను ప్రయత్నం చేస్తున్నాడు. రెండో ఆలోచనే లేదు. అతను నదీ గర్భం అన్నాడు కదా, ఎక్కడ నదీ గర్భం అంటే తెలుసా అతనికి? నదుల స్వరూపం తెలుసా? నదుల వైశాల్యం గురించి తెలుసా? నదీ గర్భం అంటే ఎక్కడ ఉంటుందో తెలుసా? అంటే ఆయనకి ఇవ్వాలంటే ఎవరైనా రాసి ఇవ్వాలి కదా స్క్రిప్ట్. సజ్జలు గారు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి అతనికి ఎన్ని తెలియకుండా అనాలోచితంగా మాట్లాడుతున్నాడంటే అది వ్యూహాత్మకంగానే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మామూలుగా మాట్లాడితే సమస్య అతను విషయం ఉండదు కదా అక్కడ. సార్ ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు కొన్ని బయట వైరల్ అవుతూ ఉంటాయి కదా సార్. ఇప్పుడు కొంతమంది అంటారు పొలిటికల్గా ఆఫ్ ద రికార్డ్లో ఎవరో సజ్జల గారు అలాంటి వాళ్ళు రాసిస్తున్నారు అంటారు. మరి ఇంకా వాళ్ళు రాసిన స్క్రిప్ట్ని చదివి ఆయన ఇంతమంది మీమర్స్ ట్రోలర్స్కి స్టఫ్ అవుతున్నారు. ఇప్పుడు కూడా నదీ గర్భంలో ఉందంటున్నారు. నదీ గర్భం అంటే గర్భం అంటే లోపటనే అర్థం. ఇప్పుడు అది అమరావతి బయట ఉందో లోపట ఉందో చాలా మంది తెలుసు. అంటే ఇంత ట్రోల్ అవ్వడానికి అసలు అంటే ఆయన ట్రోల్స్ కానీ లేకపోతే ఆయన మీద వచ్చే మీమ్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చూసుకోరంటారా? తెలియక కాదు, సబ్జెక్టు లేదు కాబట్టి ఈ విధంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అంటే అతను మర్చిపోకుండా మాట్లాడుకోవాలని, తప్పైనా ఒప్పైనా అతని గురించే చర్చించుకోవాలని కావాలని తప్పులు రాసి అతను చెప్తేనే వాళ్ళు రాసి ఇస్తున్నారా చదువుతున్నాడు. ఇది గమనించుకోండి. స్ట్రాటజీ. మనం ఏదో అనుకుంటున్నాం అతను అట్లా ఇట్లా అని చెప్పిన అతను కావాలని చెప్పనే ఇది ఉపయోగిస్తున్నాడు. కాకపోతే అతను రాజకీయ నాయకుడు కాదు, అది ఒకటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం. చూశారు, 5 సంవత్సరాలు చూశారు కాబట్టి ఇక అతను ఏం చేసినా కూడా చెల్లుబాటు కాదనేది అతనికి ఒక నిర్ణయం వచ్చాడు కాబట్టి ఇట్లా జరుగుతూ ఉంది. నదీ గర్భం అన్నాడు. నదుల గురించి తెలియదు ఆయనకి. నదీ గర్భంలో కట్టడాలు కడతారా, అమరావతి నిర్మాణం చేస్తారా అన్నాడు. నది ఎక్కడ ఉంది, అమరావతి నిర్మాణం ఎక్కడ ఉంది, ముందు అది తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఆ లెక్కన వస్తే నదికి ఎంత దూరంలో అమరావతి కడుతున్నారు, నది పక్కన విజయవాడ ఎంత ఉంది, నది పక్కన విజయవాడ ఎంత ఉంది, ముందు అది తెలుసా? ముంపు అన్నాడు. నువ్వు ఎన్నాళ్ళ నుంచి ఉన్నావు ఇక్కడ? నువ్వు ఎన్నాళ్ళ నుంచి ఉన్నావు? 2019 నుంచి ఇక్కడే ఉన్నావు కదా. 6 సంవత్సరాల 7 నెలలు దాటుతుంది కదా నువ్వు ఇక్కడ ఉండేసి. మరి ఇప్పుడు ఎప్పుడైనా సరే నీ యొక్క నివాసం మునిగిందా? తాడేపల్లి నీ నివాసం మునిగిందా? లేకపోతే 29 గ్రామాలు ఏమైనా మునిగినాయా? నువ్వు వెళ్ళి వాళ్ళు ఏమైనా రక్షించావా? పడవలు ఏమైనా పంపించావా? సిఆర్పి జవాన్లు ఏమైనా దించావా? హెలికాప్టర్లో వాళ్ళని తీసుకొచ్చావా? ఎలా మునిగిందని ఎలా చెబుతావు? అదే ఇందాక నేను చెప్పినట్లు అతను తెలిసి కూడా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఇవన్నీ మాట్లాడాలి కాబట్టి మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి ఈ విధంగా మాట్లాడితే మనం చర్చించుకుంటూ ఉంటాం కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నదీ గర్భం అన్నా అతను కావాలని ఇవన్నీ చెబుతున్నాడు అనేది నేనైతే భావిస్తున్నాను. ఒకటి, ఇప్పుడు కూడా మళ్ళీ విషం కక్కుతున్నాడు. నీకు సంబంధించి 52 నియోజకవర్గాలు ఉన్న నీ రాయలసీమ, 10 నియోజకవర్గాలు ఉన్న నెల్లూరు, మొత్తం కలిపి 59 నియోజకవర్గాలు ఇచ్చారు నీకు. 5 జిల్లాలకు కలిపి 3 నియోజకవర్గాలు మాత్రమే గెలిచింది ఆ రోజు. హిందూపురం, కుప్పం, ఉరవకొండ. అంటే నీకు 59 నియోజకవర్గాలు ఇచ్చారు. అలాంటి చోట ఈ రోజు 7 నియోజకవర్గాలు మాత్రమే ఇచ్చారు. అంటే 52 నియోజకవర్గాలు నీకు ఇవ్వలేదు జనాలు. ఇంకా నువ్వు విషయం కక్కుతానే ఉన్నావు. వాళ్ళందరూ సాక్షిగా ఆ కడపలో నుంచొని, ఆ అనంతపురంలో నుంచొని, ఆ కర్నూలులో నుంచొని, ఆ చిత్తూరులో నుంచొని, ఆ నెల్లూరులో నుంచొని ఆంధ్రలోకి ఏకైక రాజధాని అమరావతిని చెప్పి వాళ్ళ చేత ఓట్లు వేయించుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళందరూ ఆమోదంతో 34 నియోజకవర్గాలు ఉన్న ఉత్తరాంధ్రలో నీకు 2 వచ్చినాయి. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అప్పుడు 6 నియోజకవర్గాలు ఉండే వాళ్ళకి ఈరోజు 32 నియోజకవర్గాలు వచ్చినాయి. అంటే నీ మాటలు నమ్మట్లేదు. ఆంధ్రులందరూ ఏకగ్రీవంగా అమరావతి రాజధాని అని నిర్ణయించుకున్నారని అయితే నేను చెప్పగలను. థ్యాంక్ యూ సార్. సో ఇదే అంకమరావు గారి అనాలిసిస్. మీరేమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాండి మన టీవీ.